చంద్రబాబు ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమంలో భాగంగానే అసెంబ్లీ స్పెషల్ మీటింగ్ అని చెప్పి ప్రత్యేక సభ దానికోసమే అని చెప్పేసి ఏది రాజధాని అమరావతి అని చెప్పడం కోసం ఇప్పుడు దాన్ని వద్దనే వాళ్ళు ఎవరు, దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు? ప్రభుత్వం వారిది, అడ్డుకునేది లేదు, వద్దనే వాళ్ళు లేరు. ఇప్పటికే 52,000 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు పిలిస్తేవి, దాని పేరుతో 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటేవి. దానిపైన 10% మొబలైజేషను కాంట్రాక్టర్లకు, నీ బుద్ధిపుట్టిన కాంట్రాక్టర్లకు, నీ బినామీ కాంట్రాక్టర్లకు 10% మొబలైజేషను వాళ్ళకు ఇచ్చినాం. 5,000 కోట్ల రూపాయలు దగ్గర ఇచ్చినాం. లోన్ తీసుకొచ్చి మరి అది కూడా 9,000 కోట్ల రూపాయలు దీనికోసమే అదే పనిగా లోన్ తీసుకొని దాంట్లో 5,000 కోట్ల రూపాయలు మొబలైజేషన్ అడ్వాన్స్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చేసినప్పుడు లేనిది ఇప్పుడు స్పెషల్గా మీటింగ్ పెట్టి మరీ తీర్మానం చేయాల్సిన అవసరం లే. ఇది ఒట్టి ప్రజలను మోసగించడం కోసం, అక్కడున్న రైతులను మోసగించడం కోసం నువ్వు చేసావు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఎందుకంటే మళ్ళీ రెండో విడత 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటామని చెప్తుంటే రైతులందరూ వ్యతిరేకించే కార్యక్రమం చేస్తున్నారు. సో వాళ్ళని మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా, అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాలైన సమస్యలు, రైతుల సమస్యలు నువ్వు సూపర్ 6 అని మేనిఫెస్టోలో చెబితేవి, దాంట్లో ఒక్కటి సరిగా అమలు చేసిన పరిస్థితి లేదు. సూపర్ హిట్ అని చెప్పేసి ఇంతకుముందు పెద్ద ఎత్తున మీటింగులు పెడితేవి, అప్పుడు మోసం చేస్తేవి. సో ఎన్ని సమస్యలు నువ్వు డైవర్ట్ చేసేయడం కోసం స్పెషల్ మీటింగ్ అని చెప్పేసి పెట్టి, అది కూడా చట్టబద్ధత అని చెప్తున్నావు. నీకు తెలుసు చట్టబద్ధత అనేది ఒట్టి అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేస్తే చట్టబద్ధత రాదని, కౌన్సిల్లో కూడా తీర్మానం చేయాలని, అప్పుడే చట్టబద్ధత వస్తుందని చెప్పేసి కూడా తెలుసు. కానీ తెలియనల్లా ప్రజలకేమన్నమాట, నువ్వు మభ్యపెట్టడం కోసం నీ బాకా ఊదే మీడియా మభ్యపెట్టే కార్యక్రమం చేసే తప్ప వేరే కార్యక్రమమే లేదన్నమాట. 5 గంటల మీటింగ్, దాదాపు 23 మంది ప్రసంగాలు, ఒట్టి దాంట్లో ఏమైనా ఫ్రూట్ఫుల్గా ఏమైనా మాట్లాడినారా అంటే ఏమీ లేదు. ఒట్టి అబ్బా కొడుకుల డబ్బా మాత్రమే కొట్టుకునేదానికి 5 గంటల సమయం, 23 మంది ప్రసంగాలు, ఇంత చేసింది ఇదే. ఇంతకు తప్పనించి వేరే ఏం లేదు. గతంలో 50,000 ఎకరాలు సేకరించినావు అమరావతి పేరుతో. ఒక్క రోడ్డు ఏమన్నా వేసావా? ఇంకా కరకట్ట రోడ్డే ఉంది, అప్రోచ్ రోడ్డు దానికి పోవాలంటే. ఇంతవరకు నువ్వు చేసింది ఏం లేదు. టెంపరరీ బిల్డింగ్స్ పేరుతోటి
దాదాపు 1500-2000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బును మోసగించడం తప్ప వేరే ఏం లేదు. ఒక శాశ్వతమైన నిర్మాణం చేపట్టింది లేదు, ఇంకొకటి చేసింది లేదు. గతంలోనే అప్పుడే ప్రధానమంత్రిని పిలిచారు. ప్రధానమంత్రి వచ్చాడు, ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చారు, అందరూ భూమి పూజలు చేశారు. మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు? గతంలో 5 సంవత్సరాలు అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు డిజైన్ల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఖర్చు పెట్టడం జరుగుతోంది. పొట్టి డిజైన్స్ కోసమే. ఇంతవరకు ఒక తట్టెడు మట్టి ఎత్తింది లేదు, ఒక లీటర్ నీళ్లు తోడింది లేదు. చాలా దారుణం. 3 పంటలు పండే భూమి అది పనికిరాదు, పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది, రైతులకు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పేసి శివరామకృష్ణ కమిషను వాళ్ళు అదే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్గా అందరూ కూడా చెప్పేది అదే. ఎందుకంటే 100 అడుగులు తవ్వినా కూడా అక్కడ మట్టి తప్ప ఫౌండేషన్కు కింద గట్టితనం కోసం రాయి దొరకదు. అటువంటి నేల ఎందుకు? ఆ పక్కన ఉన్న మచిలీపట్నం పోవచ్చు, హార్బర్ ఉంటుంది, సముద్రం ఉంటుంది, దాని పక్కనే అది కూడా. ఈ పక్క నూజివీడు ఉంది, ప్రభుత్వం ల్యాండ్ దొరుకుతుంది. నువ్వు ఆ పని చేయకుండా ఒట్టి మరి వాళ్ళపైన, అక్కడ ఉన్న రైతులపైన నీకు ప్రేమో లేకోకుండా ఉంటే వాళ్ళపైన కోపమో తెలియదు, కానీ అక్కడ చేసి ఒట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇంతవరకు ఒక పని చేయలేదు. మీ బినామీలకు గతంలో భూములు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా అదే కార్యక్రమం చేస్తున్నారు. 99 పైసలకే ఇస్తామని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తున్నారు. మళ్ళా నువ్వు చెప్పింది ఏంది? సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానిది. సో ఇక్కడున్న భూములను మనం అమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి మేము రాజధాని నిర్మిస్తాం తప్ప మేము అప్పులు చేయము, అవసరం రాదు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేసి నువ్వు చేసింది ఏంది? 47,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసావు. ఎందుకు? 52,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచినావు నువ్వు. ఇప్పుడు ఊరికే పనిచేసేదానికి కాదు, మొబిలైజేషన్ కోసం 10% మొబిలైజేషన్. అంటే నువ్వు 9,000 కోట్లు అప్పు చేసి 5,000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్కి ఇచ్చినావని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి ఒట్టి దానికోసం చేసినావు తప్ప అక్కడ ఏదో రాజధాని నిర్మించాలనో ఇంకొకటో చేసే కార్యక్రమం ఏం లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం అడ్డుకునే అవకాశం కూడా లేదు. మీరు చేసేటట్టుగా అంటే ఫాస్ట్గా చేయవచ్చు కూడా, చేసేది లేదు, ఏమి లేదు. ఊరికే మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొక కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో దీనికి సంబంధించి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎంత అప్పులు చేశావు, ఏం కట్టారు, రైతులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడిన పరిస్థితి ఏమన్నా ఉందా? వాళ్ళకు గతంలో 52,000 ఎకరాలు సేకరించడం జరిగింది. వాళ్ళకి ఏమన్నా ప్లాట్లు ఇచ్చావా? ఎక్కడ ప్లాట్లు ఇచ్చావు?
ఇవన్నీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే దానికి సమాధానం లేదు. అంటే ఇవన్నీ మోసం చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు. రైతులను అడిగితే ఎవరన్నా చెరువుల్లో ఇచ్చినారు మా ప్లాట్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చెరువుల్లోనూ కాలువల్లోనూ రైతులకి ఇచ్చి నువ్వు నీ బినామీలకు, నీ కమిషన్ల కోసం, నీ లంచాల కోసం వాళ్లకు మంచి భూమి ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతోంది. సో ఇది తప్ప వేరే ఏం లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి రాజధాని అమరావతికి అగనెస్ట్ ఏం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలి. ఒకటే చోట ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఒకటే చోట ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్న ఉద్దేశం తప్ప ఇంకో రకం లేదు. అమరావతి అనేది ఇప్పటికి కూడా రాజధానే, 3 రాజధానుల్లో అదొక రాజధాని. అర్థం చేసుకోవడంలే అంతే, అంతకు తప్పనించి వేరే లే. అర్థం చేసుకోకుండా నీ మీడియా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి, ఆ రకంగా చేస్తున్నావు కాబట్టి వాళ్ళు నమ్మడం లేదు తప్ప వేరే ఏం లేదు. సో దాంట్లో జరుగుతున్న అవినీతిని క్వశ్చన్ చేసే కార్యక్రమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వద్దనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఎందుకు ఆయన ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తారు? ఎందుకు చేస్తారు మరి? నువ్వు ఇల్లు కట్టుకోలే, నువ్వు ఇంకా మొన్న ఎప్పుడో భూమి కొనుక్కొని ఏదో కడుతున్నావు అని చెప్పేసి చెప్తున్నారు తప్ప నువ్వు ఇంకా చేయలే, హైదరాబాద్లో ఉంటివి. సో తప్పకుండా ఈ మభ్యపెట్టే కార్యక్రమం మానేసి ఖచ్చితంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు, ముందుకు పోవచ్చు, ఎవరు కాదనేది ఏం లేదు. నువ్వు 100% దాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తే ఇంకొకరు మార్చే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే మళ్ళా ఇది చట్టబద్ధత, ఇది చట్టబద్ధత, మళ్ళా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా దీన్ని మార్చలేరు అంటే నీ ఉద్దేశం ఏంది? అంటే నువ్వు కట్టవు, ఈ టైంలో కట్టేసే పరిస్థితి లేదు. ఈ మధ్యలో వేరే వాళ్ళు ఎవరన్నా మళ్ళీ అధికారం అంటే 2009లోనో 2007లోనో జంబ్లింగ్లో ఎలక్షన్ వస్తే ముందుకో, ఏదైనా 2027లో. సో ఆ రకంగా జరిగే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మార్చే అవకాశం లేకోకుండా చట్టబద్ధంగా చేసినామని చెప్పి చెప్తున్నారు. అంటే నీలో నీకే అనుమానం, అంటే నువ్వు కట్టవని ఉద్దేశం. అంటే ఏంటి? సో తప్పకుండా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు చేసే అవినీతిని మాత్రమే ఖండించే కార్యక్రమం చేస్తారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో దానికోసం ఇంత మభ్యపెట్టే కార్యక్రమం ప్రజలను, ఎందుకంటే నువ్వు సూపర్ 6 చెప్తివి, ఆ సూపర్ 6ను అమలు చేసే కార్యక్రమం చేయి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమం చేయి. సో ఇప్పుడున్న సమస్యలన్నీ కూడా రైతులకు సంబంధించిన సమస్య ఒక్కటి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. నువ్వు మద్దతు ధర ఇవ్వు, పంట నష్టం జరిగినా ఇవ్వు, విత్తనాలు అవసరం ఉన్నాయి ఇవ్వు, ఎరువులు అవసరం ఉన్నాయి నువ్వు రెడీగా పెట్టలేవు. ఇంతవరకు నువ్వు ఒక ఇంట పెట్ట ఇచ్చిన పరిస్థితి లేదు, ఒక రైస్ కార్డు ఇచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు. ఒట్టి మభ్యపెట్టే కార్యక్రమం, ఒట్టి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తూ కాలం గడుపుతున్న పరిస్థితి అన్నమాట. ఇప్పటికే దాదాపు 3,30,000 కోట్లు అప్పు చేస్తేవి ఈ రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన. మరి నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టినావో ఆ డబ్బులు తెలియదు, కానీ ఎక్కడ లంచాల రూపంలో, ఎక్కడ కమిషన్ల రూపంలో, ఎక్కడ ఎవరికి పోయిందో తెలియదు, కానీ
మొత్తం పైన ఈ రాష్ట్ర ప్రజలపైన 2 ఏళ్లలోనే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే కార్యక్రమంలో భాగంగానే నువ్వు ఇన్ని చేసే కార్యక్రమం చేస్తున్నావు. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నావు, ప్రజలను మోసగించే కార్యక్రమం చేస్తున్నావు. సో నీ లాభం కోసం, నీ పార్టీ వాళ్ళ లాభం కోసం, నీ స్వలాభం కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.